హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో 3వ తరగతి తెలుగుకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఇంకా ఎవరైనా 3వ తరగతి తెలుగు లెసన్స్ చదవలేదు అనుకుంటే వాళ్ళు ఒకసారి వచ్చేసి ప్లేలిస్ట్లో చెక్ చేయండి. 3వ తరగతికి సంబంధించినటువంటి తెలుగు అని టైప్ చేస్తే వస్తుంది. ఇక్కడ దీంట్లో వచ్చేసి ఆల్రెడీ ఆ లెసన్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియోస్ అయితే చేయడం జరిగింది. ఇప్పుడు ఒకసారి ఇంకా ఎవరైనా లెసన్ చదవలేదు అనుకుంటే 3rd క్లాస్ తెలుగు అన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అది ఒకసారి చదివేసి నెక్స్ట్ దానికి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ కావాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి. ఇందులో ఫస్ట్ బిట్ వచ్చేసి క్రింది వాటిలో దాశరథి కృష్ణమాచార్య గారి స్వీయ చరిత్ర ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అగ్నిధార, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 తిమిరంతో సమరం, ఆప్షన్ 4 యాత్ర స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు యాత్ర స్మృతి. యాత్ర స్మృతి అనేది దాశరథి కృష్ణమాచార్య గారి యొక్క స్వీయ చరిత్ర. మిగిలిన ఆప్షన్స్ చూసుకుంటే ఫస్ట్ ఆప్షన్ అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం ఇవన్నీ వచ్చేసి ఈయన యొక్క రచనలు అన్నమాట. దాశరథి కృష్ణమాచారి గారి యొక్క రచనలు ఏంటంటే అగ్నిధార, రుద్రవీణ, తిమిరంతో సమరం ఈ 3 వచ్చేసి రచనలు. స్వీయ చరిత్ర అంటే తన చరిత్రగా రాసుకుంటున్నటువంటిది ఏంటంటే యాత్ర స్మృతి. అలాగే దాశరథి కృష్ణమాచార్యులు వచ్చేసి ఈ 3వ తరగతి తెలుగులో ఏం రచించారంటే ఈ మాసపు పాట, తల్లి భారతి అనేటటువంటి ఈ మాసపు పాటనైతే రచించారు. నెక్స్ట్ వచ్చేసి పద్యాన్ని పాటని కూడా సమానంగా నిర్వహించినటువంటి కవి ఎవరంటే దాశరథి కృష్ణమాచార్య గారు. సెకండ్ క్వశ్చన్, అనుంగు అనే పదం యొక్క అర్థం ఏమిటి? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ చందమామ, ఆప్షన్ 2 చాలా దూరమైన, ఆప్షన్ 3 తప్పనిసరైన, ఆప్షన్ 4 ప్రియమైన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ప్రియమైన. అనుంగు అంటే అర్థం ఏంటి? ప్రియమైన. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి శ్రీశ్రీ గారి రచన ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహాప్రస్థానము, సెకండ్ ఆప్షన్ మరో ప్రస్థానము, ఆప్షన్ 3 ఖడ్గ సృష్టి, ఆప్షన్ 4 అనంతము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మహాప్రస్థానము. ఈ శ్రీశ్రీ గారికి వచ్చేసి ఒక మలుపు తిప్పినటువంటి అంటే తెలుగు కవిత్వాన్ని ఒక మలుపు తిప్పినటువంటి రచన ఏదంటే మహాప్రస్థానము. అలాగే మరో ప్రస్థానము, ఖడ్గ సృష్టి ఇవన్నీ వచ్చేసి ఈయన యొక్క రచనలు. అనంతం వచ్చేసి శ్రీశ్రీ గారి స్వీయ చరిత్ర. అనంతం వచ్చేసి శ్రీశ్రీ గారి స్వీయ రచన. నెక్స్ట్ ఫోర్త్ బిట్ చూద్దాం. క్రింది వాటిలో సరి అయినవి ఏవి? ఫస్ట్ వచ్చేసి ఈసప్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి చెందాయి. నెక్స్ట్ సెకండ్ది, ఈ కథలు కొన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆప్షన్ 3 ఇవి 2500 సంవత్సరాల నాటివి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. ఈ ఈసప్ కథలు వచ్చేసి గ్రీకు పురాణ కథలకు ప్రసిద్ధి చెందినవి. అలాగే ఈ ఈసప్ కథలు వచ్చేసి అనేక భాషల్లో అనువదించబడ్డాయి. ఇవి 2500 సంవత్సరాల నాటివి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, మానవుడు అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినటువంటి కవి ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆలూరి బైరాగి, ఆప్షన్ 2 దేవులపల్లి వెంకట శాస్త్రి, ఆప్షన్ 3 నండూరి, ఆప్షన్ 4 కృష్ణమాచారి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 ఆలూరి బైరాగి. మానవుడి యొక్క అస్తిత్వ వేదనని కవిత్వంగా వెలువరించినటువంటి కవి ఎవరంటే ఆలూరి బైరాగి. అలాగే ఇతను రచించినటువంటి రచనలు ఏంటంటే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, దివ్య భవనం అనేటి ఇతని యొక్క రచనలు అన్నమాట. ఆలూరి బైరాగి గారి రచనలు ఏంటంటే చీకటి మేడలు, నూతిలో గొంతుకలు, ఆగమగీతి, అలాగే దివ్య భవనం అనేటటువంటి రచనలు చేశారు. అలాగే బాలల కోసం కూడా అనేక గేయాలను రచించింది ఎవరంటే ఆలూరి బైరాగి. ఇతను వచ్చేసి ఈ మంచి బాలుడు అనేటటువంటి లెసన్ అయితే
మనము ఇతని రచన నుంచి తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి రాట. రాట అనగా అర్థము. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుంజ, ఆప్షన్ 2 నిట్టాడు, ఆప్షన్ 3 స్తంభం, ఆప్షన్ 4 పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 పైవన్నీ. రాట అంటే అర్థం ఏంటంటే గుంజ, నిట్టాడు, స్తంభం. నెక్స్ట్ 7th క్వశ్చన్. క్రింది వాటిలో శ్రీశ్రీ గారి స్వీయ రచన ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అనంతం, ఆప్షన్ 2 రుద్రవీణ, ఆప్షన్ 3 తిమిరంతో సమరం, ఆప్షన్ 4 యాత్ర స్మృతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అనంతం. అనంతం అనేది శ్రీశ్రీ గారి స్వీయ రచన. నెక్స్ట్ 8th క్వశ్చన్. ఆరుగాలము. ఆరుగాలము అనగా ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వానాకాలం, సెకండ్ ఆప్షన్ కాలం అంతా, ఆప్షన్ 3 వేసవి కాలం, ఆప్షన్ 4 ఏడాది పొడవునా. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 ఏడాది పొడవునా. ఆరుకాలం అంటే ఏంటి? ఏడాది మొత్తాన్ని కలిపి ఆరుకాలం అని పిలుస్తారు. నెక్స్ట్ 9th క్వశ్చన్. కింది వారిలో బుర్రకథా పితామహుడిగా పేరు పొందిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ షేక్ మస్తాన్, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 అంగడాల రమణమూర్తి, ఆప్షన్ 4 షేక్ నాజర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 షేక్ నాజర్. బుర్రకథ పితామహుడి అని ఎవరిని పిలుస్తారంటే షేక్ నాజర్ని పిలుస్తారు. నెక్స్ట్ 10th క్వశ్చన్. పింజారి అన్నది వీరి స్వీయ చరిత్ర. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అంగడాల రమణమూర్తి, ఆప్షన్ 2 షేక్ నాజర్, ఆప్షన్ 3 షేక్ మస్తాన్, ఆప్షన్ 4 చింతా దీక్షితులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి షేక్ నాజర్. పింజారి అన్నది వీరి స్వీయ చరిత్ర అంటే షేక్ నాజర్ యొక్క స్వీయ చరిత్ర. ఎవరిది స్వీయ చరిత్ర ఏంటంటే పింజారి. నెక్స్ట్ 11వ క్వశ్చను. క్రింది వాటిలో అక్బర్ బీర్బల్ కథ ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మంచిబాలుడు, ఆప్షన్ 2 జింక, ఆప్షన్ 3 బావిలో నీళ్లు, ఆప్షన్ 4 ఐకమత్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బావిలో నీళ్లు. బావిలో నీళ్ళు అనేది అక్బర్ బీర్బల్ కథ. అలాగే మనకు జింక లెసన్ ఉంది కదా, జింకది వచ్చేసి ఈమాసఫ్ కథ. ఇది వచ్చేసి మనకు ఈసఫ్ కథ నుంచి తీసుకోబడింది. అలాగే ఐకమత్యం అనేది లియో టాల్స్టాయ్ యొక్క కథలలోంచి తీసుకోవడం జరిగింది. ఇక్కడ మనకు అక్బర్ బీర్బల్ కథ అడిగారు కాబట్టి బావిలో నీళ్ళు అనేది అక్బర్ బీర్బల్ కథ నుంచి తీసుకున్నారు. జింక్ వచ్చేసి ఈసఫ్ కథ నుంచి, అలాగే ఐకమత్యం అనేటటువంటి ఈమాసఫ్ కథను దేని నుంచి తీసుకున్నారంటే లియో టాల్స్టాయ్ కథ నుంచి తీసుకున్నారు. నెక్స్ట్ 12వ క్వశ్చను. శ్రీశ్రీ ఎవరి కవిత్వాన్ని ఇక్షురసంతో పోల్చాడు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మధురాంతకం రాజారాం గారి, ఆప్షన్ 2 చింతా దీక్షితుల గారి, ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి గారి, ఆప్షన్ 4 కందుకూరి రామభద్రారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి గారి కవిత్వాన్ని వచ్చేసి ఇక్సు సముద్రంతో పోల్చారు. నెక్స్ట్ 13th క్వశ్చన్. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరు. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 12, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ద్రావిడ, ఆప్షన్ 2 అంగ, ఆప్షన్ 3 వంగ, ఆప్షన్ 4 కళింగ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కళింగ. పరమానందయ్య అనే పండితుడు ఉండే రాజ్యం పేరంటే కళింగ రాజ్యం. నెక్స్ట్ సమరము శాంతి అనాకేరణిక అనే నవల రచయిత ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి శ్రీశ్రీ, ఆప్షన్ 2 దేవులపల్లి, ఆప్షన్ 3 టాల్స్టాయ్, ఆప్షన్ 4 జీవి సుబ్రహ్మణ్యం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లియో టాల్స్టాయ్. లియో టాల్స్టాయ్ వచ్చేసి సమరము శాంతి అనాకేరిక అనేటటువంటి నవలను రచించారనమాట. అలాగే లియో టాల్స్టాయ్ వచ్చేసి రష్యన్ కథకులు. నెక్స్ట్ గిరిజనుల గురించి సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తెలుగు రచయిత ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ షేక్ మస్తాన్, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 అంగడాల రమణమూర్తి, ఆప్షన్ 4 షేక్ నాజర్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి
ఆప్షన్ 2 చింతా దీక్షితులు. చింతా దీక్షితులు వచ్చేసి గిరిజనుల గురించి అలాగే సంచార జాతుల గురించి తెలుగులో కథలు రాసినటువంటి తెలుగు రచయిత. నెక్స్ట్ 16th బిట్. కొండపల్లి బొమ్మలు చేసేవారి పూర్వీకులు ఏ రాష్ట్రం నుండి వచ్చి కృష్ణా జిల్లాలో స్థిరపడ్డారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ గుజరాత్, సెకండ్ ఆప్షన్ తమిళనాడు, ఆప్షన్ 3 రాజస్థాన్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 రాజస్థాన్. ఈ కొండపల్లి బొమ్మలు చేసే వాళ్ళు వచ్చేసి ఇంతకుముందు రాజస్థాన్లో ఉండేవాళ్ళు. ప్రస్తుతం మన రాష్ట్రంలో ఎక్కడ ఉన్నారంటే కృష్ణా జిల్లాలో ఉన్నారు. నెక్స్ట్ 17th క్వశ్చన్. హరివిల్లు గేయాల సంపుటి రచించిన వారు ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ నండూరి రామ్మోహన్ రావు, ఆప్షన్ 2 చింతా దీక్షితులు, ఆప్షన్ 3 జీవి సుబ్రహ్మణ్యం, ఆప్షన్ 4 మధురాంతకం రాజారాం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 నండూరి రామ్మోహన్ రావు గారు వచ్చేసి హరివిల్లు అనే గేయాల సంపుటిని రచించారు. నెక్స్ట్ బిట్. క్రింది వాటిలో పరస్పర సహకారం ఇతివృత్తంగా గల పాఠ్యభాగం ఏది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మేమే మేకపిల్ల, ఆప్షన్ 2 చేయి చేయి కలపండి, ఆప్షన్ 3 మంచి బాలుడు, ఆప్షన్ 4 సహకారం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 మేమే మేకపిల్ల. మేమే మేకపిల్ల అనేటటువంటి లెసన్ యొక్క ఇతివృత్తం ఏంటంటే పరస్పర సహకారం. అలాగే నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ బిట్. గేయమంజరి అనే రచన ఎవరిది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చింతా దీక్షితులు, ఆప్షన్ 2 నండూరి రామ్మోహన్ రావు, ఆప్షన్ 3 శ్రీశ్రీ, ఆప్షన్ 4 కందుకూరి రామభద్రరావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కందుకూరి రామభద్రరావు. ఈ కందుకూరి రామభద్రరావు గారు రచించినటువంటి రచన ఏంటంటే గేయ మంజరి. నెక్స్ట్ 20వ క్వశ్చను. తెలుగు నెలలు మొత్తము. తెలుగు నెలలు మొత్తం మనకి ఎన్ని ఉన్నాయి? 12 అయితే ఉన్నాయి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 12. ఆ 12 ఏంటంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం అనేటటువంటి 12 నెలలు అనేటివి మనకు ఉంటాయి. నెక్స్ట్ మా ఊరి ఏరు అను పాఠ్యభాగము ఏ ప్రక్రియకు చెందింది? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ పద్యాలు, ఆప్షన్ 2 కథ, ఆప్షన్ 3 సంభాషణ, ఆప్షన్ 4 గేయం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గేయం. మా ఊరి ఏర్ అనేది ఏ పాఠ్యభాగానికి చెందిందంటే ఏ ప్రక్రియకు చెందిందంటే గేయ ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ 22వ బిట్టు. మంచి బాలుడు అను పాఠ్యభాగం యొక్క ఇతివృత్తము. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సహానుభూతి, ఆప్షన్ 2 హాస్యము, ఆప్షన్ 3 భాషా అభిరుచి, ఆప్షన్ 4 నైతిక విలువలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సహానుభూతి. మంచి బాలుడు అను పాఠ్యం యొక్క ఇతివృత్తం ఏంటంటే సహానుభూతి. అలాగే ప్రక్రియ ఏ ప్రక్రియ అంటే ఇది గేయ ప్రక్రియకు సంబంధించింది. నెక్స్ట్ 23వ బిట్టు. గ్రావము అనే పదానికి పర్యాయ పదాలను గుర్తించండి. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏనుగు, గజము, ఆప్షన్ 2 కొండ, పర్వతం, ఆప్షన్ 3 గ్రామము, ఊరు, ఆప్షన్ 4 భూమి, నేల. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 కొండ, పర్వతం. గ్రావము అనే పదానికి పర్యాయ పదం ఏంటి? కొండ, పర్వతం. నెక్స్ట్ 24వ బిట్టు. ఉగాది పండుగను ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి చైత్రశుద్ధ నవమి రోజు, ఆప్షన్ 2 ఆశ్వీజ శుద్ధ పాడ్యమి రోజు, ఆప్షన్ 3 చైత్రశుద్ధ పాడ్యమి రోజు, ఆప్షన్ 4 ఆశ్వీజ శుద్ధ నవమి రోజు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 చైత్రశుద్ధ పాడ్యమి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు. నెక్స్ట్ 25వ బిట్టు. చేయము అనే పదానికి సరి అయిన అర్థాన్ని గుర్తించండి. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సమూహము, ఆప్షన్ 2 విశాలము, ఆప్షన్ 3 తగినంతగా, ఆప్షన్ 4 నీడ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సమూహము. చేయము అంటే అర్థం ఏంటంటే సమూహము. నెక్స్ట్ 26వ బిట్టు. తెలుగులో మొదటి కవయిత్రి రచించినటువంటి కావ్యము ఏది? ఆప్షన్స్:
ఫస్ట్ ఆప్షన్ రామాయణం, సెకండ్ ఆప్షన్ సుభద్ర కళ్యాణం, ఆప్షన్ 3 వెంకటేశ్వర మహత్యం, ఆప్షన్ 4 రాధా గోపాలం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 సుభద్ర కళ్యాణం. ఈ సుభద్ర కళ్యాణాన్ని ఎవరు రచించారంటే తాళ్ళపాక తిమ్మక్క ఈ సుభద్ర కళ్యాణాన్ని రచించింది. నెక్స్ట్ 27వ బిట్టు. జింక పాఠంలో జింక తన శరీరంలో ఏ భాగాలు సరిగా లేదని బాధపడింది. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ కొమ్ములు, సెకండ్ ఆప్షన్ చెవులు, ఆప్షన్ 3 శరీరంపై మచ్చలు, ఆప్షన్ 4 కాళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కాళ్ళు. జింక్ వచ్చేసి తన కాళ్ళు చీపురు పుల్లల్లాగా బాగా లేవని బాధపడింది. నెక్స్ట్ 28వ బిట్టు. వ్యాకరణ పరిభాషలో పూర్ణ విరామం అనేది దేనిని అంటారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కామ, ఆప్షన్ 2 వాక్యాంత బిందువు, ఆప్షన్ 3 అనుకరణ చిహ్నాలు, ఆప్షన్ 4 స్వల్ప విరామం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వాక్యాంత బిందువు. పూర్ణ విరామం అని దేన్ని పిలుస్తారంటే వాక్యాంత బిందువును పిలుస్తారు. అలాగే స్వల్ప విరామం అని దేన్ని పిలుస్తారు, కామ అని పిలుస్తారు. నెక్స్ట్ కొండపల్లి బొమ్మను ఏ కర్రతో తయారు చేస్తారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ మద్ది, సెకండ్ ఆప్షన్ రావి, థర్డ్ ఆప్షన్ పొనికి, ఆప్షన్ 4 ఆలువ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పొనికి. కొండపల్లి బొమ్మను ఏ కర్రతో తయారు చేస్తారు, పొనికి కర్రలతో తయారు చేస్తారు. నెక్స్ట్ 30వ బిట్టు. రవి 3వ తరగతి చదువుతున్నాడు. అతను చాలా తెలివైనవాడు. ఈ వాక్యంలో రవికి బదులుగా వాడిన అతను అనేది వ్యాకరణ పరిభాషలో ఏమంటారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నామవాచకం, ఆప్షన్ 2 సర్వనామం, ఆప్షన్ 3 విశేషణ, ఆప్షన్ 4 క్రియ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వనామము. ఇక్కడ అతను కానీ ఆమె కానీ అది అట్లా ఉన్నాయనుకోండి, వాటిని వచ్చేసి సర్వనామాలు అని పిలుస్తారు. అంటే నామవాచకానికి బదులుగా వాడబడేదాన్ని ఏమంటారు, సర్వనామము అని పిలుస్తారు. ఇవి వచ్చేసి థర్డ్ క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఫోర్త్ క్లాస్ తెలుగుకి సంబంధించి ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. అందులో ఫస్ట్ బిట్ వచ్చేసి ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఏ గీతాలు రాయడంలో ప్రసిద్ధి చెందాడు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లలిత గీతాలు, ఆప్షన్ 2 శాస్త్రీయ గీతాలు, ఆప్షన్ 3 జానపద గీతాలు, ఆప్షన్ 4 అభ్యుదయ గీతాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లలిత గీతాలు. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ వచ్చేసి ఏ గీతాలు రాయడంలో ప్రసిద్ధి చెందారు, లలిత గీతాలు రాయడంలో ప్రసిద్ధి చెందారు. అలాగే ఇతను వచ్చేసి తేనెల తేటల మాటలతో అనేటటువంటి ఈ మాసపు పాటనైతే రచించడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. బసవరాజు అప్పారావు గారు ఏ కవిగా ప్రసిద్ధి చెందారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అభ్యుదయ కవి, ఆప్షన్ 2 విప్లవ కవి, ఆప్షన్ 3 వచ్చేసి శ్రీవాద కవి, ఆప్షన్ 4 భావకవి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 భావకవి. భావకవితో పాటు ఈ బసవరాజు అప్పారావు గారికి వచ్చేసి గీతకర్త అనేటటువంటి బిరుదు కూడా ఉంది. అలాగే ఇతను వచ్చేసి బసవరాజు అప్పారావు గేయాలు అనే పేరు మీద ఈయన గీతాలు వచ్చేసి ఒక సంపుటిగా వెలువరించడం జరిగింది. అలాగే ఈ బసవరాజు అప్పారావు గారు రచించినటువంటి రచన ఏదంటే గాంధీ మహాత్ముడు. మనకు ప్రస్తుతము గాంధీ మహాత్ముడు అనే లెసన్ని ఎవరు రచించారంటే బసవరాజు అప్పారావు గారు రచించడం జరిగింది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఎవరైనా లెసన్ అనేది చదవకుండా ఉంటే ఈ ప్లేలిస్ట్లో వచ్చేసి చెక్ చేసుకోండి. ఈ ప్లేలిస్ట్లో థర్డ్ క్లాస్కి అలాగే 4th, 5th, 6th క్లాస్కి సంబంధించి తెలుగు అన్ని లెసన్స్ అయితే కంప్లీట్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి ప్లేలిస్ట్కి వెళ్ళి లెసన్ మొత్తం చదివేసి తర్వాత ఈ ప్రాక్టీస్ బిట్స్ అయితే ప్రాక్టీస్ చేయండి. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి సొద్దుం రామ్మోహన్ రావు గారు 2 దశాబ్దాల పాటు ఏ పత్రికలో పనిచేశారు. ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉదయం, ఆప్షన్ 2 విశాలాంధ్ర, ఆప్షన్ 3 ప్రజాశక్తి, ఆప్షన్ 4 ఆంధ్రప్రభ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విశాలాంధ్ర. సొద్దుం రామ్మోహన్ రావు గారు వచ్చేసి 2 దశాబ్దాల పాటు ఏ పత్రికలో పనిచేశారంటే విశాలాంధ్రలో పనిచేశారు. నెక్స్ట్ 4వ క్వశ్చన్.
ఓంకారం అనే అర్థం వచ్చే పదాన్ని క్రింది వాటి నుండి గుర్తించండి అని ఇచ్చారు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మోక్షం, సెకండ్ ఆప్షన్ భాగ్యం, ఆప్షన్ 3 ప్రణవం, ఆప్షన్ 4 భావం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ప్రణవం. ప్రణవం అంటే ఏంటి? ఓంకారం అని అర్థం. ఓంకారం అంటే అర్థం ప్రణవం. నెక్స్ట్ 5th క్వశ్చన్. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలు రాశాడని ప్రతీతి? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 23,000, ఆప్షన్ 2 32,000, ఆప్షన్ 3 24,000, ఆప్షన్ 4 50,000. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 32,000. తాళ్ళపాక అన్నమయ్య వచ్చేసి ఎన్ని వేల సంకీర్తనలు చేశాడని ప్రతీతి అంటే 32,000 కీర్తనలు చేశారు. 6th క్వశ్చన్. నీ మొహము ఎవరు చూడరుగాక చూడరు అని తల్లి ఎవరిని శపించింది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ చంద్రుణ్ణి, ఆప్షన్ 2 సూర్యుడిని, ఆప్షన్ 3 వాయువుని, ఆప్షన్ 4 వరుణుడిని. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 2 సూర్యుడిని. సూర్యుడిని నీ మొహం ఎవరు చూడరుగాక చూడరు అనేసి తల్లి శపించింది. ఎందుకు శపించిందంటే మనకు వచ్చేసి విందు అనేటటువంటి ఈ మాసపు కథ అయితే మనకు 4th క్లాస్లో ఉంది కదా, దానికి సంబంధించి విందు లెసన్లో సూర్యుడు, వాయువు, చంద్రుడు వచ్చేసి వాళ్ళ స్నేహితుల ఇంటికి భోజనానికి అయితే వెళ్ళడం జరుగుతుంది. అక్కడ వచ్చేసి సూర్యుడు, వాయువు వచ్చేసి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించకుండా అక్కడ పెట్టింది తినేసి వస్తారు. మరి చంద్రుడు వచ్చేసి వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి అక్కడ పెట్టినటువంటి ఆహార పదార్థాలలో కొంత మొత్తాన్ని తీసి వాళ్ళ అమ్మ కోసం దాచి ఇంటికి తీసుకొస్తాడనమాట. అప్పుడు వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత తల్లి నా కోసం ఏం తెచ్చారు అని అడిగినప్పుడు సూర్యుడు, వాయువు వచ్చేసి నాకు నువ్వు గుర్తుకు రాలేదు అన్నం తినేటప్పుడు అని సమాధానం ఇస్తారు. అప్పుడు తల్లి ఏమంటుందంటే సూర్యుడిని నీ కిరణాలు బాధ పెట్టుగాక, ప్రజలు నిన్ను తిట్టుకుంటారు, నీ మొహము ఎవరు చూడరుగాక అనేసి తల్లి శపిస్తుంది. అలాగే వాయువుని వచ్చేసి నీ యొక్క సూర్యుని వేడిని తగిలి నీ గాలి వచ్చేసి వేడిగా రావటం వల్ల నిన్ను కూడా తిట్టుకుంటూ అందరూ నిందిస్తూ ఉంటారనేసి తల్లి శపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చంద్రుడు వాళ్ళ అమ్మ గురించి ఆలోచించి తమకు కూడా ఆహారం తీసుకొచ్చినందుకు ఆ తల్లి ఏమంటుందంటే నీ కిరణాలు ప్రజలకు హాయిగా ఆనందాన్ని కలిగిస్తాయి అని చంద్రుడితో అంటుంది. కాబట్టి ఇక్కడ నీ మొహం ఎవరు చూడరుగాక చూడరు అనేసి తల్లి ఎవరిని శపించింది? సూర్యుడిని శపించింది. నెక్స్ట్ 7వ బిట్టు. గాంధీ స్వతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. పై వాక్యము ఏ విభక్తికి చెందింది? ఆప్షన్స్, చెందిన ప్రత్యయం. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ప్రథమ, ఆప్షన్ 2 ద్వితీయ, ఆప్షన్ 3 తృతీయ, ఆప్షన్ 4 చతుర్థి. ఇక్కడ వచ్చేసి మనకు గాంధీ స్వాతంత్ర సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించిపోయింది. ఇక్కడ కొరకు అనేటటువంటి విభక్తి ప్రత్యయం అనేది వాడబడింది. అయితే ఈ కొరకు అనేటటువంటి విభక్తి ప్రత్యయం మనకు దేంట్లో వస్తుంది? చతుర్థి విభక్తి. కొరకు కై అనేది వస్తుంది కదా, చతుర్థి విభక్తి ప్రత్యయం అనేది వాడబడింది. ఇక్కడ కొరకు అనేది ఏంటిది? కొరకు అనేది చతుర్థి విభక్తి ప్రత్యయం. నెక్స్ట్ 8వ బిట్టు. వెంకట పార్వతీశ కవులుగా ప్రసిద్ధి చెందిన పార్వతీశం గారు ఎక్కడ జన్మించారు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి పిఠాపురం, ఆప్షన్ బి నెల్లూరు, ఆప్షన్ సి వచ్చేసి కడియం, ఆప్షన్ డి రాజమండ్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పిఠాపురం. వెంకట పార్వతీశ కవులుగా ప్రసిద్ధి చెందినటువంటి పార్వతీశం ఎక్కడ జన్మించారు? పిఠాపురంలో జన్మించారు. నెక్స్ట్ 9th బిట్టు. ఇతిహాసం అనగా? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఊహాజనితమైనటువంటి కథలు, ఆప్షన్ 2 అంశాలతో ముడిపడిన కథలు, ఆప్షన్ 3 ఊహాజనితమైన కథానికలు, ఆప్షన్ 4 సంభాషణ చాతుర్యంలో ఉండేటటువంటి కథలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. ఇతిహాసం అంటే ఏంటి? ఊహాజనితమైనటువంటి కథలు. నెక్స్ట్ 10వ బిట్టు. యశము అనే పదానికి పర్యాయ పదాలను రాయండి. ఆప్షన్స్,
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కీర్తి పేరు, ఆప్షన్ 2 సంపద ఆస్తి, ఆప్షన్ 3 వచ్చేసి పొలను భూమి, ఆప్షన్ 4 సైన్యము సేన. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1. యశము అంటే పర్యాయ పదాలు ఏంటంటే కీర్తి పేరు. యశంకి పర్యాయ పదాలు ఏంటి? కీర్తి పేరు. నెక్స్ట్ 11వ క్వశ్చన్, చిన్నబుచ్చుకోవడం అనే జాతీయానికి అర్థమును రాయండి. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ బాధపడడం, సెకండ్ ఆప్షన్ నిరాశ చెందడం, ఆప్షన్ 3 ఆలోచన లేకపోవడం, ఆప్షన్ 4 విసుగు చెందడం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిరాశ పడడం. చిన్నబుచ్చుకోవడం అంటే అర్థం ఏంటి? నిరాశ పడటాన్ని, నిరాశ చెందడాన్ని చిన్నబుచ్చుకోవడం అని అంటారు. నెక్స్ట్ 12వ బిట్టు, ద్రోణాచార్యుడు ఏ సంధి రూపము? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ గుణ సంధి, ఆప్షన్ 2 యనాదేశ సంధి, ఆప్షన్ 3 సవర్ణ దీర్ఘ సంధి, ఆప్షన్ 4 వృద్ధి సంధి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ద్రోణాచార్యుడు అనేది సవర్ణ దీర్ఘ సంధి. ద్రోణాచార్యుడు వచ్చేసి మనకు ఎలా రాస్తాము? ద్రోణాచార్యుడు అంటే ద్రోణ ప్లస్ ఆచార్యుడు. ఇక్కడ వచ్చేసి మనకు ఆకు అదే అచ్చుపరం అయితే ఇక్కడ మనకు ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. కాబట్టి ఇక్కడ ద్రోణ ఆచార్యుడు మనకు ఆ అనేది ఒక అచ్చుకు అదే అచ్చు పరమైనప్పుడు దాన్ని ఏమవుతుంది? సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. నెక్స్ట్ 13th క్వశ్చన్, ఇస్లాం సాంప్రదాయం ప్రకారము ఆదాయం సంపదపై లెక్క ప్రకారము పేదలకు దాన ధర్మాలు చేయడాన్ని ఏమంటారు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ షవాల్, ఆప్షన్ 2 వచ్చేసి జకాత్, ఆప్షన్ 3 హజ్, ఆప్షన్ 4 వచ్చేసి ఈద్గాహ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జకాత్. ఇస్లాం సాంప్రదాయం ప్రకారము ఆదాయం సంపదపై పేదలకు దాన ధర్మాలు చేయడాన్ని ఏమంటారు? జకాత్ అని పిలుస్తారు. నెక్స్ట్ 14th బిట్, మిసిమి పదానికి అర్థం రాయండి. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వెలుతురు, ఆప్షన్ 2 నూతన కాంతి, ఆప్షన్ 3 వచ్చేసి మెరుపు, ఆప్షన్ 4 ఉరుము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మిసిమి అంటే నూతన కాంతి. మిసిమి అనే పదానికి అర్థం ఏంటి? నూతన కాంతి. నెక్స్ట్ 15వ బిట్, తనరు అనే పదానికి అర్థాన్ని రాయండి. ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ అనుమానించడం, ఆప్షన్ 2 అవమానించడం, ఆప్షన్ 3 వర్ధిల్లడం, ఆప్షన్ 4 ఆశీర్వాదం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 వర్ధిల్లడం. తనరు అనే పదానికి అర్థం ఏంటి? వర్ధిల్లడం. నెక్స్ట్ 16th బిట్, పంచతంత్ర కథలను రాసింది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భరతుడు, ఆప్షన్ 2 విష్ణు శర్మ, ఆప్షన్ 3 వచ్చేసి రుద్రకవి, ఆప్షన్ 4 శంకరవర్మ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 విష్ణు శర్మ. పంచతంత్ర కథలను రాసింది ఎవరు? విష్ణు శర్మ. నెక్స్ట్ తెలుగు బిడ్డ శతకాన్ని రాసిన కవి ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ జంధ్యాల పాపయ్య శాస్త్రి, ఆప్షన్ 2 నార్ల వెంకటేశ్వరరావు, ఆప్షన్ 3 నార్ల చిరంజీవి, ఆప్షన్ 4 దాసాల పిచ్చయ్య శాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తెలుగు బిడ్డ శతకాన్ని రాసింది ఎవరు? నార్ల చిరంజీవి. నెక్స్ట్ 18th బిట్టు, రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, శ్రమించి గూడు కట్టుకుంటున్నానని ప్రవర్తనా పాఠంలో పలికినది ఎవరు? ఆప్షన్స్: ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తుమ్మెద, ఆప్షన్ 2 చీమ, ఆప్షన్ 3 పావురం, ఆప్షన్ 4 కాకి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 కాకి. కాకి వచ్చేసి ఈ ప్రవర్తన అనే లెసన్లో రాము అనేటటువంటి అబ్బాయికి ఏమని చెప్తుందంటే, రాము వచ్చేసి స్కూల్కి వెళ్ళకుండా, అతను పాఠశాలకు వెళ్ళకుండా బయట తిరుగుతూ ఉంటాడనమాట. ఇట్లా బయట తిరుగుతూ ఉన్నప్పుడు అతనికి తుమ్మెదతో అలాగే చీమతోటి కాకితోటి ఆడుకోవాలనిపిస్తుంది. కానీ కాకి ఏమంటుందంటే, రానున్నది వానాకాలం, అసలే నాకు గూడు లేదు, నేను గూడు కట్టుకోవాలి, నేను ఆడుకోను అని చెప్తుంది. అలాగే తుమ్మెద కూడా తేనెను స్వీకరించాలి, లేకపోతే
అది పువ్వు అనేది వాడిపోతుంది అనేసి చెప్తుంది. నెక్స్ట్ చీమ వచ్చేసి తన ఆహారాన్ని తాను తెచ్చిపెట్టుకోవాలి అనేసి తాను కూడా రాను అంటుంది. అయితే రాము వచ్చేసి అందరూ పని చేస్తున్నారు, నాకు ఇప్పుడు ఉన్నటువంటి పని ఏంటంటే నేను కూడా స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి అనేసి అతను మళ్ళీ ఆప్యాయంగా స్కూల్కి వెళ్తాడనమాట. కాబట్టి ఈ లెసన్లో మనకు రానున్నది వానాకాలము, నాకు గూడు లేదు, శ్రమించి గూడు కట్టుకుంటున్నానని ప్రవర్తన పాఠంలో పలికింది ఎవరంటే కాకి. నెక్స్ట్ 20వ బిట్టు, దేశమును ప్రేమించుమన్న పాఠ్యభాగ రచయిత ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి గుర్రం జాషువా, ఆప్షన్ 2 బసవరాజు అప్పారావు, ఆప్షన్ 3 గురజాడ అప్పారావు, ఆప్షన్ 4 దేవులపల్లి కృష్ణశాస్త్రి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి గురజాడ అప్పారావు. దేశమును ప్రేమించుమన్న అనేటటువంటి లెసన్ని రచించింది ఎవరు? గురజాడ అప్పారావు. నెక్స్ట్ 21వ బిట్టు, గోపాల్ తెలివి పాఠంలో గోపాల్ ఒక ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి తెలివైనవాడు, ఆప్షన్ 2 నాటకకర్త, ఆప్షన్ 3 విదూషకుడు, ఆప్షన్ 4 తెలివి తక్కువవాడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 విదూషకుడు. గోపాల్ తెలివి అనేటటువంటి పాఠంలో వచ్చేసి గోపాల్ ఎవరంటే ఒక విదూషకుడు. విదూషకుడు అంటే హాస్యగాడు అని అర్థం. నెక్స్ట్ 22వ బిట్టు, తేనెల తేటల మాటలతో అనే పాఠమును రచించినది ఎవరు? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇంతరగంటి శ్రీకాంత శర్మ, ఆప్షన్ 2 గురజాడ అప్పారావు, ఆప్షన్ 3 రావూరి భరద్వాజ, ఆప్షన్ 4 వింజమూరి శివరామారావు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ రాసినటువంటి పాఠం ఏంటంటే తేనెల తేటల మాటలతో అనేటటువంటి ఈ మాసపు పాటను రచించారు. నెక్స్ట్ 23వ బిట్టు, గాంధీ మహాత్ముడు పాఠము ఈ ప్రక్రియకు చెందింది. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కథ, ఆప్షన్ 2 వ్యాసం, ఆప్షన్ 3 గేయం, ఆప్షన్ 4 కథనం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 గేయం. గాంధీ మహాత్ముడు అనేటటువంటి పాఠము ఏ ప్రక్రియకు చెందింది? గేయ ప్రక్రియకు చెందింది. నెక్స్ట్ 24వ బిట్టు, మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థానానికి చేరుస్తాయి అని తెలియజేయడమే ఉద్దేశం గల పాఠ్యభాగం ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఉపాయం, ఆప్షన్ 2 సత్యమహిమ, ఆప్షన్ 3 పరివర్తన, ఆప్షన్ 4 నకిలీ కన్ను. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉపాయం. ఈ ఉపాయం అనేటటువంటి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అనేది ఈ ఉపాయం అనేటటువంటి పాఠ్యభాగం యొక్క ఉద్దేశం. నెక్స్ట్ 25వ బిట్టు, సత్యమహిమ అనే పాఠ్యభాగము దేని నుంచి తీసుకోబడినది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి కాసుల పేరు, ఆప్షన్ 2 పంచతంత్ర కథలు, ఆప్షన్ 3 జాతక కథలు, ఆప్షన్ 4 గుజ్జన గుళ్ళు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గుజ్జన గూళ్ళు. ఈ సత్యమహిమ అనేటటువంటి పాఠ్యభాగము దేని నుంచి తీసుకోబడింది? గుజ్జన గూళ్ళ నుంచి తీసుకోబడింది. నెక్స్ట్ 26వ బిట్టు, మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించినటువంటి బారిస్టర్ పార్వతీశము ఎటువంటి నవల? బారిస్టర్ పార్వతీశం అనేటటువంటి నవలను రచించింది ఎవరు? మొక్కపాటి నరసింహశాస్త్రి గారు. అయితే అది ఎటువంటి నవల అని అడుగుతున్నారు. ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి జాతీయ, ఆప్షన్ 2 పురాణ, ఆప్షన్ 3 ఇతిహాస, ఆప్షన్ 4 హాస్య. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 హాస్య. బారిస్టర్ పార్వతీశం అనేటటువంటిది ఎటువంటి నవల అంటే హాస్య నవల. నెక్స్ట్ 27వ బిట్టు, గోపాల్ తెలివి పాఠంలో ఢిల్లీ సుల్తాన్ అడిగినటువంటి వింత ప్రశ్నలు ఎన్ని? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 4, సెకండ్ ఆప్షన్ వచ్చేసి 3, నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి 2, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2 ప్రశ్నలు అయితే అడగడం జరిగింది. అవేంటంటే
ఈ ఢిల్లీ సుల్తాన్ వచ్చేసి ఏమేం ప్రశ్నలు అడిగాడంటే 2 ప్రశ్నలు అడిగారు. దాంట్లో ఫస్ట్ది వచ్చేసి ఈ భూమి పొడవు ఎంత, వెడల్పు ఎంత అని అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి ఆకాశంలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయని 2వ క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ 28వ బిట్, ఈ క్రింది వానిలో పశువుల పండగగా పిలువబడేది ఏది? ఆప్షన్స్, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఏరువాక, ఆప్షన్ 2 భోగి, ఆప్షన్ 3 కనుమ, ఆప్షన్ 4 సంక్రాంతి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 కనుమ. కనుమను వచ్చేసి మనము పశువుల పండగగా పిలుచుకుంటాము. నెక్స్ట్ 29వ బిట్, అర్థాలు. మనకు ఈ 4th క్లాస్లో ఉండేటటువంటి కొన్ని అర్థాలు అయితే చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి మోక్షము. మోక్షము అంటే ఏంటంటే విడుపు, విముక్తి. నెక్స్ట్ వచ్చేసి విదూషకుడు. విదూషకుడు అంటే హాస్యగాడు. అకలంక. అకలంక అంటే ఏంటంటే మచ్చలేని, అలాగే చెడు గుణాలు లేనటువంటి దాన్ని అకలంక అని పిలుస్తారు. నెక్స్ట్ గతి. గతి అంటే జీవితం గడిచే విధానాన్ని వచ్చేసి గతి అంటాము. నెక్స్ట్ వచ్చేసి తెన్నులు చూసి. తెన్నులు చూసి అంటే ఎదురు చూసి. నెక్స్ట్ మోము అంటే ముఖము. తత్తరం అంటే గాభార. ఆర్తి అంటే దుఃఖం. దీనత అంటే దారిద్ర్యం. నెక్స్ట్ వచ్చేసి కరుణ. కరుణ అంటే దయ, జాలి. నెక్స్ట్ ఆయనం. ఆయనం అంటే గమనం, వెళ్ళే దారి ఉంటుంది కదా.